ఓకే. హాయ్ గైస్! వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం నిన్న రేషియోస్ గురించి కొన్ని డిస్కస్ చేసాము. ఆ రేషియోస్ నుంచి రేషియో అంటే ఏంటి? ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం. దాన్ని చూసినట్టే ఒకసారి ఇన్వర్స్ రేషియో అంటే A:B ఈజ్ నథింగ్ బట్ B:A. అది ఇన్వర్స్. రివర్స్‌లో రాస్తే నథింగ్ బట్ రివర్స్ అవుతుంది అంతే. ఇన్వర్స్ అంటారు. A:B: డూప్లికేట్ రేషియో అంటే డూప్లికేట్ అంటే సేమ్గా మళ్ళీ రిపీట్ చేయడం అని అర్థం. ఓకే. డూప్లికేట్ మీన్స్ డబల్ అని అర్థం. A:B యొక్క డూప్లికేట్ రేషియో A²:B². అంటే దాన్ని ఏం లేదు, మళ్ళీ ఒకసారి గుణిస్తే A:A అయితే డూప్లికేట్ అవుతుంది, B:B అయితే డూప్లికేట్ అవుతుంది. A:B యొక్క డూప్లికేట్ రేషియో ఎంత? A²:B². దాని ఒకవేళ నెంబర్లో అడిగాడు అనుకోండి, 2:3 యొక్క డూప్లికేట్ రేషియో ఏంటంటే 2 × 2 3 × 3. 2² 3². 2 2 ఎంత? 4. 3 3 ఎంత? 9. స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏం లేదండి, స్క్వేర్ ఉంటే ఏదైనా ఒక నెంబర్ని 2 సార్లు చేస్తున్నామని అర్థం. ఓకేనా? ఇక్కడ 2 పైన స్క్వేర్ 2 ఉంది కాబట్టి దాన్ని 2 సార్లు గుణిస్తున్నాం. 3 పైన 2 ఉంది కాబట్టి దాన్ని 2 సార్లు దా నెంబర్తోనే 3తోనే మళ్ళీ 2 సార్లు గుణిస్తున్నాం. సో 2 2s are 4, 3 3s are 9. ఓకే. నా ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ అంటే ఏంటి? 3 టైమ్స్. ఇక్కడ డూప్లికేట్ అంటే 2 టైమ్స్, ఇక్కడ ట్రిప్లికేట్ అంటే 3 టైమ్స్. A³ B³ ఇక్కడ 2³ 3³ 2 3 2 × 2 4 అయిపోయింది. 2 × 3 ఎంత? 2 × 2 × 2 2 2 4 4 2 8. సో 2 2s are 4, 4 2s are 8. సేమ్ టైం ఈస్ట్ 3 × 3 × 3 3 3s are 9, 9 3s are 27. సో A2³ ఈస్ట్ 3³ లేదా 2:3 యొక్క ట్రిప్లికేట్ రేషియో ఈజ్, మీకు అడిగే క్వశ్చన్ ఈ విధంగా సింపుల్గా ఉంటుంది. 2:B = 2:3, A:B = 2:3. then find the ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ది A:B అంటాడు. ఓకేనా? సింపుల్ అండి. ట్రిప్లికేట్ రేషియో అన్నా డూప్లికేట్ రేషియో అన్నా భయపడాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ అండ్ మిక్స్డ్ రేషియో అనేది ఆల్రెడీ మనం నిన్న చూసాము. దాని గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. A:B, C:D, E స్టెప్ అన్నప్పుడు A/B × C/D × E/F వస్తుంది. ఓకే. Now come to the very simple problem, that is A:B = 2:3 and B:C = 4:5. then find the A:B:C. సింపుల్గా ఏం లేదంటే ఇక్కడ మనం A అనేది 2ని రిప్రజెంట్ చేస్తుంది, B అనేది 3ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ B అనేది 4ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ C అనేది 5ని రిప్రజెంట్ చేస్తుంది. దెన్ ఫైండ్ ది A:B:C. A అనేది డైరెక్ట్ 2 రాయొచ్చు కదా, C అనేది డైరెక్ట్ 5 రాయొచ్చు కదా. అట్లా రాయొచ్చా? అట్లా రాస్తే తప్పు అవుతుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంటుంది, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? A ఉంది, B 2 సార్లు ఉంది, C ఉంది. ఈ 4 ఉన్నాయి కదా, వీటిని ఒకదానితో ఒకటి గుణిస్తే ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాంతో మన ఆన్సర్ వస్తుంది. దాన్ని ఎలా గుణించాలని చెప్తానండి. A × B. ఈ ఫస్ట్ దాంట్లో మనం తీసుకునేటువంటిది ఇంకా సింపుల్గా చెప్తానండి. A:B C అడిగాడు కదా, దాంట్లో మనం హౌ టు ఫైండ్ ది A అంటే A = ఇక్కడ ఏముంది 2 × ఇక్కడి 4 తీసుకోవాలి, సెకండ్లో B తీసుకోవాలి. 2 × 4. దెన్ B = ఇక్కడ 2 సార్లు B ఉంది కదా, ఈ 2 Bని తీసుకుందాం మనం ఒకసారి. ఓకేనా? 3 × 4 3 × 4. దెన్ C = ఏంటి? దెన్ ఇందులో B ఉన్ను, ఫస్ట్ దాంట్లో B ఉన్ను, లాస్ట్ దాంట్లో Cని గుణించాలి. సో 3:5. దెన్ 2 4s are 8, 3 4s are 12, 3 5s are 15. దీనికోసమే చిన్న ప్రిన్సిపల్ అండి, A × B, B × B, B × C. ఓకే. ఇక్కడ A × B చేసినప్పుడు ఈ B ఉంది అని చెప్పేసి 2 × 3 వేయకూడదు, సెకండ్ దాంట్లో Bని తీసుకోవాలి. నెక్స్ట్ B × B చేసేటప్పుడు ఈ Bని తీసుకోవాలి. అంటే ఇక్కడ 3ని ఇక్కడ
4ని తీసుకోవాలి. నెక్స్ట్ టైం సి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి, సి ఇంటూ ఫస్ట్ దాంట్లో బిని తీసుకోవాలి. ఏం లేదండి, ఇక్కడ ఏ తీసుకున్నప్పుడు ఇక్కడ బి తీసుకోండి, ఇక్కడ సి తీసుకున్నప్పుడు ఇక్కడ బి తీసుకోండి, సింపుల్. ఓకేనా. ఏ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏ తీసుకున్నప్పుడు ఏమో ఇక్కడ బి తీసుకోండి, సి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ సి తీసుకున్నప్పుడు ఇక్కడ బిని తీసుకోండి, వెరీ సింపుల్. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. A is to B is to C is equal to 8 is 12 is 15. Simple, very simple. This is the answer. Okay, we'll go to the second question. X is to y is equal to 3 is to 5 and y is to z is equal to 2 is to 3. Then find the x is to y is to z. ఇందాక మనం సింపుల్గా చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం, a into b, b into b, సి ఇంటూ బి, అంతే కదా మనం చెప్పుకున్న ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని బండ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం లేదు, ఎక్స్వైని ఇక్కడ ఏబీ ప్లేస్లో ఎక్స్వైని యాడ్ చేసుకోండి. అట్లా అనుకున్నప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 2 మీన్స్ ఎక్స్ ఇంటూ వై, సెకండ్ వన్ వై ఇంటూ వై, వై ఇంటూ వై అంటే ఏమొస్తుంది, 5 ఇంటూ 2 వై ఇంటూ వై. దెన్ థర్డ్ దాంట్లో జెడ్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఏమొస్తుంది, 3 into 5 z into y. ఓకేనా, నౌ యూ గాట్ ద ఆన్సర్. ఏంటిది, 3 2s are 6, 6 ఈస్ట్ నాట్ 5 2s are 10, 3 5s are 15. Therefore x is to y is to y is to z equals to 6 is to 10 is to 15. This is the answer, simple one. ఏం లేదు, మనం ఎప్పుడైతే ఈ బేసిక్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటామో ఎలా చేయాలనేది, ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి బి ఇంటూ బి బి ఇంటూ సి అనేది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఇవన్నీ చేయడం వెరీ ఈజీ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక మనం డూప్లికేట్ రేషియో చెప్పుకున్నాం కదా, ఎక్స్ ఈజ్ టు వై ఈక్వల్స్ టు 3 ఈజ్ టు 5. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ టు 5, 3 ఈజ్ 5. దెన్ ఫైండ్ ది duplicate ratio of x is to y. ఏం చేస్తారు ఇక్కడ, డూప్లికేట్ అంటే ఏంటి, 2 సార్లు చేయడం, ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఇంటూ వై అంటే ఏంటి, 3 ఇంటూ 3 ఈస్ట్ 5 ఇంటూ 5 అయిపోయి, 3 3s are 9 ఈస్ట్ 2 2s are 5 5s are 25. దిస్ ఇస్ ది డూప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ అంటే ఏం చేస్తారు, ఇప్పుడు 3 ఇంటూ 3 ఇంటూ 3 5 ఇంటూ 5 ఇంటూ 5 చేయొచ్చు. ఓకేనా. ఐ థింక్ డూప్లికేట్ రేషియో మీద, ట్రిప్లికేట్ రేషియో మీద ఇంకా నేను క్వశ్చన్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా, వెరీ ఈజీ. ఓకే, నౌ వి గో టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ బి, బి ఈజ్ ఈక్వల్ టు 5/7 ఆఫ్ సి, దెన్ ఫైండ్ ద ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఇందాక మనకి ఈజీగా ఇచ్చాడు, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3 అని ఇచ్చాడు, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 5:7 అని ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద ఏబిసి అని అడిగాడు. బట్ ఇప్పుడు చూస్తే ఏమి ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ 2/3 ఆఫ్ బి బి ఈజ్ ఈక్వల్ 5/7 ఆఫ్ సి, దెన్ ఫైండ్ ది ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అన్నాడు. నేను ఏం చేద్దాం మరి, సింపుల్ అండి, ఏం లేదు, మనం ఆల్రెడీ బేసిక్స్లోనే చెప్పుకున్నాం, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ a/b అని కూడా రాయొచ్చు అని చెప్పుకున్నాం. చిన్న ప్రిన్సిపల్, దీన్ని ఇక్కడ అప్లై చేశాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ బి అంటే ఇక్కడ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3 అని అర్థం, లేదా a/b ఈజ్ ఈక్వల్ టు 2/3 అని అర్థం. ఓకేనా, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు a/b కూడా రాయొచ్చు అని మనం ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏదైతే చెప్పుకున్నామో అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ బి అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3 అని అర్థం. ఓకేనా, అంటే ఈ ఏ ముందుకు అయితే బైక్ ముందు లవం ఏదైతుందో అది ఏకి వర్తిస్తుంది, హారం ఏదైతుందో అది బీకి వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుని రాసుకుంటే ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3. దెన్ సేమ్ కమ్ టు ది సెకండ్ వన్, బి ఈజ్ ఈక్వల్ c/3, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 5:7. a/b/cని కనుక్కోవాల్సిన అవసరం నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా కనుక్కోవాలో మీకు ఆల్రెడీ ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి ఇది మీరు కనుక్కోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ విత్ ది అనదర్ క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు 3c, దెన్ ఫైండ్ ది ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి.
ఓ నాయన ఇదేదో వింత వింత కనిపిస్తుంది ఏంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2b అట, బి ఈజ్ ఈక్వల్ టు 3c అట. అయినా మనం ఏం కనుక్కోవాలట, ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి కనుక్కోవాలంట. ఇక్కడ ఏం లేదండి, వెరీ సింపుల్. ఏ ఒక్కటి అనేది 2 బీలకి సమానం అట. ఏ ఒక్కటి అనేది 2 బీలకు సమానం అట. ఇక్కడ బి ఒకటి అనేది 3 సీలకు సమానం అంట. సో హియర్ 1a ఈక్వల్స్ టు 2 బీస్, హియర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 సీస్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అంటా ఉన్నాడు, నేను ఒక్కరిని 2 బీలకు సమానం రా అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ బి అంటా ఉన్నాడు, నేను ఒక్కరిని 3 సీలకు సమానం రా అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరు బలవంతుడు, బి బలవంతుడా ఏ బలవంతుడా? ఖచ్చితంగా ఏ బలవంతుడు. ఎందుకంటే నేను ఒక్కనే 2 బీలు కొట్టగలుగుతా అంటే ఎవడు బలవంతుడు అన్నట్టు, ఏ బలవంతుడు అన్నట్టు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని అర్థం, బి ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం ఇక్కడ. అంటే వీడొక్కడు 2తో సమానం. ఇన్వర్స్లో వచ్చింది ఇక్కడ మనకు చూడండి. కామా బి ఈజ్ ఈక్వల్ టు 3c, సేమ్ ఎట్ ద సేమ్ టైం 3:1. దెన్ సింపుల్, ఏస్ట్ బీసీ ఫండ్ చేయడం నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఐ థింక్ ఇక్కడి వరకు దీన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది నేను చెప్పాను. ఆ తర్వాతది మీరు చేయండి. ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఏ ఈక్వల్స్ టు 2b అన్నప్పుడు ఏంటంటే ఒక ఏ అనేది 2 బీలకు సమానమైనప్పుడు ఈ 2 అనేది ఇటు ఫామ్ అవుతుంది. అంటే వీడు డబల్ బలం కలిగినోడు అని అర్థం. సో 2:1. అట్ ద సేమ్ టైం బి ఈక్వల్స్ టు 3 సీస్ అన్నప్పుడు 3 పవర్స్ ఇట్ హ్యావ్, 3 టైమ్స్ ఆఫ్ పవర్ బి హ్యావ్. సో 3:1. సో ఇక్కడ మనం సింపుల్గా రాస్తే ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ 2:1, b is to c is equal to 3:1. Then find out the a is to b is to c is equal, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు క్యాల్కులేట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వన్ మోర్ న్యూ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్. 2/3 a ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ b, 3/4 b ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ c. దెన్ ఫైండ్ అవుట్ ది a is to b is to c. దీన్ని ఏ విధంగా చేస్తామండి, సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు దీని మీద పెద్ద క్వశ్చన్స్ ఏం చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. 2/3 a ఈక్వల్స్ టు 1/2 b ఉంది కదా, దీన్ని మనం a is to bలో రాసుకున్నట్లయితే సేమ్ ఫస్ట్ దాన్ని అలాగే ఉంచండి 2/3గా, సెకండ్ దాన్ని మాత్రం ఇన్వర్స్లో రాసుకోండి, సేమ్ 2/1. ఓకే, సేమ్ కమ్ టు హియర్. a is to b అనుకున్నప్పుడు ఏం చేసినాం, 2/3 రాసినాం. ఏ ఈస్ట్ ఇక్కడ ఏదైతే 1/2 ఇచ్చాడో సెకండ్ దాంట్లో బి అనేదాన్ని ఇన్వర్స్లో రాయండి. అంటే మీది కింద కింది మీద రాయాలి. 2/1 ఇక్కడ ఇంటూ రాసుకోవచ్చు, లేదంటే మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ వన్. 3/4 ఆఫ్ ద బి ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ ద సి. దీన్ని ఏం చేస్తాం, 3/4 అనేది యాజువల్ అలాగే ఉంచండి, ఇంటూ ఈ 1/3 అనేదాన్ని మాత్రం ఇన్వర్స్లో రాయండి, 3/1. దెన్ ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 2s are 4 ఈస్ట్, 3 1s are 3. దెన్ ఫైండ్ ఇట్. 3 3s are 9 ఈస్ట్, లేదా బై రాసుకోవచ్చు మీరు. 4 1s are 1. సో ఇప్పుడు ఏమొచ్చింది ఫస్ట్ దాంట్లో, ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు 4:3, కామా b is to c equals to 9:1. Then find out the a is to b is to c. ఇక నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. a is to b అంటే ఎంత, సేమ్ ఫార్ములా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిందే. సో ఇక్కడ మాత్రం ఇది మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. a is to b అనేది ఇక్కడ ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు, ఎలాంటి బైనమల్ ఫామ్లో ఇచ్చినప్పుడు 2/3 ఆఫ్ a ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ b అనుకున్నప్పుడు, అట్ ద సేమ్ టైం 3/4 ఆఫ్ ద b ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ c అనుకున్నప్పుడు, ఇది ఎక్కడ ఫార్ములా నుంచి చెప్తున్నాను కూడా చూడండి. a ఈస్ టు b ఈక్వల్స్ టు a/b అని కూడా రాయొచ్చు అని చెప్పాను నేను. ఓకేనా, a/b అని కూడా రాయొచ్చు అని చెప్పాను. అందుకే ఈ b అనేది ఇన్వర్స్ అవుతుంది, ఇచ్చిన నెంబర్ అనేది ఇన్వర్స్ అవుతుంది. సో అలా చూసినప్పుడు ఏమవుతుందంటే a is to b, దీన్ని తీసుకొచ్చినాం కాబట్టి అది ఇన్వర్స్ అవుతుంది. సేమ్ ఇప్పుడు a is to b అనుకున్నప్పుడు 2/3 అనేది అలాగే ఉంటుంది, 1/2 అనేది ఇక్కడ 2/1 అయింది, 2/1 అయింది. ఈ మధ్యలో మల్టిప్లికేషన్ ఇంటూ ఉంటుంది. సో 2 2 4, 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 3. సేమ్ ఇక్కడ 3/4 ఆఫ్ ది b ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ ది c అన్నప్పుడు
3/4 అనేది అలాగే ఉంటుంది. 1/3 అనేది మాత్రం ఇన్వర్స్ అవుతుంది, కింది మీద అవుతుంది. కింది మీద అయినప్పుడు 3 3s ఆర్ 9, 4 1s ఆర్ 1, సారీ 4, 4 1s ఆర్ 4, ఇక్కడ 1 కాదు 4, సారీ ఇక్కడ కూడా 4. ఓకేనా. సో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. A/B/C అన్నప్పుడు ఏం చేస్తారు, 4 into 9, A equals to 4 into 9, B equals to 3 into 9, C equals to 4 into 3. నేను చేయాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ A/B/C అనేది మీరు రాసేయచ్చు. ఓకే, మనకు అందరికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే సార్ ఏదో ఈజీగా చెప్తున్నాడు, అయిపోతుంది, క్లాస్ అయిపోతుందని అనుకుంటారు. కానీ మేము ఎగ్జామ్ పేపర్లో ఎలా రాయాలి సార్, క్వశ్చన్స్ ఎలా చేయాలి సార్ అనుకున్న ప్రాంతం ఒక పెద్ద క్వశ్చన్ ఏర్పడుతుంది. సో అందుకని నేను ఎగ్జామ్ పర్పస్లో ఎలా చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ చూపెట్టబోతున్నాను. ఇఫ్ సపోజ్ మీకు ఈ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఏంటి, A/B is equal to 2:3, B/C is equal to 3:4, దెన్ ఫైండ్ ది A/B/C అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. దీన్ని మనం ఎగ్జామ్లో చేసినప్పుడు ఎలా చేయాలంటే నేను చేసినట్టుగా ఓన్లీ 2 లైన్స్లో చేయడం కాకుండా దాన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సాధన అని చెప్పేసి ఒకటి పెడతారు. అంటే ఏంటి అర్థము, నేను ఒక ఆన్సర్ చేయబోతున్నాను అని అర్థం. ఇచ్చిన క్వశ్చన్ ఏదైతుందో దాన్ని యాజ్ ఇస్ ఇక్కడ రాసేయండి. A/B ఈక్వల్స్ టు 2:3, B/C ఈక్వల్స్ టు 3:4. సో చేయాల్సింది ఏంటి, దేర్ఫోర్ A/B/C ఈక్వల్స్ టు అని పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్లో ఈ యారో మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ రాయాలి. ప్రిన్సిపల్ అని పెట్టేసి ఒక బాక్స్లో ఏం రాస్తారు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏం చేసాం, A into B, B into B, C into B. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తారు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఫైండ్ అవుట్ ఈస్ట్లో A ఈస్ట్ ఈక్వల్స్ టు A into B, ఈస్ట్ పెట్టండి ఇక్కడ. B ఈక్వల్స్ టు B into B, ఈస్ట్. C ఈక్వల్స్ టు C into B. ఇది ఒక పెద్ద బాక్స్లో రాయండి. ఓకేనా. సేమ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తారు, దేర్ఫోర్ సమీకరణంలో ఇచ్చిన సంఖ్యని చూపగా, అంటే ఏం లేదండి, సూత్రంలో ప్రతిక్షేపించగా, సింపుల్గా చెప్పాలంటే సమీకరణంలో ఇచ్చిన సంఖ్యను చూపగా లేదా సూత్రంలో ప్రతిక్షేపించగా అన్నప్పుడు A ఈక్వల్స్ టు 2 into 3, B ఈక్వల్స్ టు 3 into 3, C ఈక్వల్స్ టు 4 into 3, ఈక్వల్స్ టు 6, ఈక్వల్స్ టు 9, ఈక్వల్స్ టు 12. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు మళ్ళీ బాక్స్లో, దేర్ఫోర్ A/B/C ఈక్వల్స్ టు 6:9:12 అని రాస్తావు. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో చిన్న లెక్కే కానీ ఎన్ని స్టెప్లు అయింది, 1 2 3 4 5 6 7 8 9 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చింది. మీరు ఎగ్జామ్లో చేసే పద్ధతి ఇది. ఓకేనా. ప్రతి క్వశ్చన్కి ఎగ్జామ్లో చేసే పద్ధతి ఇదే ఉంటుంది. ఓకేనా. ఇదే విధంగా చేయండి. ఇదే విధంగా చేస్తేనే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు.